అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి? కొత్త సినిమాలు ఒప్పుకుంటారా లేదంటే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి సైలెంట్ గా పక్కకి తప్పుకుంటారా? ఈ రెండూ కాదంటే ప్లాన్ బి ఏదైనా సిద్ధంగా ఉందా? చూస్తుంటే పవన్ ప్లాన్ సి కూడా సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఎప్పటి నుంచో చెప్తున్న మాటను ఉస్తాద్ తర్వాత అప్లై చేస్తున్నారు. అదేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం రండి. ఓజీ తర్వాత సినిమాలపై పవన్ కళ్యాణ్ అప్రోచ్ మారిపోయింది. అంతకుముందు సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదనేవారు. కానీ ఓజీకి వచ్చిన రియాక్షన్స్ చూశాక సీక్వెల్ ప్రీక్వెల్ చేస్తానని మాటిచ్చారు. కాకపోతే అదిప్పుడే ఉండకపోవచ్చు. అందుకే సుజిత్ కూడా నానితో సినిమా కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నారు పవర్ స్టార్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై భారీ అంచనాలున్నాయి. ఇందులో పవన్ పోర్షన్ ఎప్పుడో పూర్తయిపోయింది. 2026 సమ్మర్లో ఉస్తాద్ వస్తున్నాడు. దీని తర్వాత హీరోగానే కాదు, నిర్మాతగాను బిజీ అవ్వాలి అనేది పవన్ ప్లాన్. ఎలాగూ రాజకీయాల్లో బిజీగానే ఉంటారు జనసేనాని. ఎప్పటినుంచో ఉన్న ప్రొడక్షన్ హౌస్లో వేగం పెంచేస్తున్నారు పవర్ స్టార్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై సినిమాలు నిర్మించబోతున్నారు. గతంలోనే దీనిపై హింటు వచ్చినా ఇప్పుడిదే అంశంపై అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే కొన్ని కథలు ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. గతంలో పవన్ తో బ్రో సినిమా నిర్మించారు టీజీ విశ్వప్రసాద్. హీరోగా నటించినా నటించకపోయినా నిర్మాతగా ఉంటానని ఎప్పుడో చెప్పారు పవన్. ప్రొడక్షన్ అయితే తనే ఉండాల్సిన పని లేదు కాబట్టి అటువైపు అడిగేస్తున్నారు పవన్. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో సర్దార్ గబ్బర్ సింగ్ తో పాటు త్రివిక్రమ్తో కలిసి నితిన్ చల్ మోహన్ రంగాను నిర్మించారు పీకే. మొత్తానికి నటుడు రాజకీయమే కాకుండా నిర్మాతగా ప్లాన్ సి సిద్ధంగా ఉంచుకున్నారు పవర్ స్టార్.